హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో పోషాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన 7 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ శ్రావణ మాసం. ఈ మూవీ 26 ఫిబ్రవరి 2005 రిలీజ్ అయింది. వందే మాత్రం శ్రీనివాస్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా పోషాని కృష్ణమురళి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. పోషాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ ఆపరేషన్ దుర్యోధన. ఈ మూవీ 31 మే 2007 రిలీజ్ అయింది. పోషాని కృష్ణమురళి ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా శ్రీలేఖ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని పోషాని కృష్ణమురళి అండ్ మల్లికార్జునరావు ఇద్దరు కలిసి 1.5 crore బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 13.5 crore కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. పోషాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ ఆపద మొక్కలవాడు. ఈ మూవీ 6 జనవరి 2008 రిలీజ్ అయింది. లెనిన్ చౌదరి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా మల్లికార్జునరావు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. పోషాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ మెంటల్ కృష్ణ. ఈ మూవీ 1 జనవరి 2009 రిలీజ్ అయింది. వందే మాత్రం శ్రీనివాస్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా మోహన్ వడ్లపాట్ల ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. పోషాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ రాజావారి చేపల చెరువు. ఈ మూవీ 15 మే 2009 రిలీజ్ అయింది. వందే మాత్రం శ్రీనివాస్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా సుబ్రహ్మణ్యం అండ్ వై రూపేష్ ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. పోషాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన సిక్స్త్ మూవీ పోషాని జెంట్ల్మ్యాన్. ఈ మూవీ 25 డిసెంబర్ 2009 రిలీజ్ అయింది. అర్జున్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా నల్లం పద్మజ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. పోషాని మురళీకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సెవెంత్ మూవీ దుశ్శాసన. ఈ మూవీ 27 మే 2011 రిలీజ్ అయింది. శ్రీలేఖ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా మురళీకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది.